హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రంజిత వ్లాగ్స్ బరుగుట. ఈ ఇయర్ రింగ్స్ అనేటివి ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఈరోజు మీకు చూపిస్తానన్నమాట. సో మనం ఇయర్ రింగ్స్ ఎలా ప్రిపేర్ చేస్తున్నాము అనేసి నేను ఈరోజు మీకు డీటెయిలింగ్గా చెప్తాను. నేను యూజ్ చేసిన కుందన్స్ వచ్చేసి డ్రాప్ షేప్ కుందన్స్ అన్నమాట. ఈ మెటీరియల్ మొత్తం మనకు ఆల్రెడీ నేను మీకు చూపించాను, రింగ్ మెటీరియల్ అనేసి. సో ఇప్పుడు నేను తీసుకున్న కలర్స్ వచ్చేసి గ్రీన్ అండ్ పింక్. అవి రెండు సేమ్ కుందన్స్లోనే తీసుకున్నాను అన్నమాట. సో మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది నేను ఏ టైప్ ఆఫ్ కుందన్స్ అనేటివి నేను వాడినాను. నేను డ్రాప్ కుందన్స్ వాడినా అన్నమాట. దట్టు ఒక 2 కలర్సే వాడినాను, అది కూడా గ్రీన్ అండ్ పింక్ కలర్వి. సో గ్రీన్ అనేది కింద లీఫ్ లాగా వచ్చేటట్టు పెట్టినాను, పైన వచ్చేసి ఒక ఫ్లవర్ టైప్లో రావాలి అనేసి నేను అది పెట్టినాను అన్నమాట. సో చాలా మంచిగా ఇయర్ రింగ్స్ అనేటివి టర్న్ అవుట్ అయింది. నేను మీకు చూపించాను ఆల్రెడీ ఇయర్ రింగ్స్. సో అవి ఎలా ప్రిపేర్ చేయాలనేసి ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే నేను ఓహెచ్బి షీట్లో నేను గమ్ అప్లై చేసి రౌండ్గా చిన్న రౌండ్, దాంతో పాటు నేను కుందన్స్ కూడా స్టిక్ చేసుకుంటున్నాను అన్నమాట. మీకు చూస్తే తెలిసిపోతుంది, కింద మొత్తం లీఫ్ లాగా వస్తుంది, పైన కొంచెం ఫ్లవర్ లాగా వస్తుంది. సో మిడిల్లో ఒక వైట్ స్టోన్ అనేది నేను పెట్టిన అన్నమాట. వైట్ స్టోన్ ఎందుకు అని అంటే, సో అదొక ఫ్లవర్ లాగా కనబడాలి, సో మధ్యలో ఒక సీడ్ లాగా కనబడాలి అనేసి నేను ఆ వైట్ స్టోన్ని పెట్టిన. సో చాలా మంచిగా డిజైన్ అనేది టర్న్ అవుట్ అయింది. సో బేసిక్గా నేను అసలు ఫస్ట్ స్టార్ట్ చేయొద్దు అని అనుకున్నాను ఇయర్ రింగ్, బట్ అసలు స్టార్ట్ చేసిన తర్వాత ఇంత మంచిగా టర్న్ అవుట్ అవుతుంది అని తెలియదు. సో నేను ఇంకా ఇయర్ రింగ్స్ అనేటివి ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేయలేదు. సో శాంపుల్గా ఒక 2 సెట్స్ చేసి చూశాను. సో నెక్స్ట్ మన పేజ్లో వచ్చేటివి మొత్తం ఇయర్ రింగ్స్ వస్తూనే ఉంటాయి. ఎందుకు అని అంటే మనం ఆల్రెడీ క్లిప్స్ స్టార్ట్ చేసినప్పుడు క్లిప్స్ ప్లస్ సైడ్ పిన్స్ ఇవన్నీ స్టార్ట్ చేసి వీడియోస్ మీకు పెట్టిన కదా, రింగ్ కూడా వీడియోస్ వస్తూనే ఉంటాయి. రింగ్ మనం ఆల్రెడీ మేక్ చేసినాము, ఆ వీడియోస్ కూడా వస్తూనే ఉంటాయి. సో ఇప్పుడైతే నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ ఇయర్ రింగ్స్ గురించే నేను మల్టిపుల్ డిజైన్స్ అనేటివి చూసి మంచిగా మీకోసం మంచి మంచి న్యూ డిజైన్స్ అనేటివి నేను తీసుకొని మీకు చూపిస్తానన్నమాట. సో ఫైనల్గా ఒకటే నేను చెప్తున్నాను, ఎంత మంచిగా డిజైన్ చేస్తే అంత మంచిగా కస్టమర్ హ్యాపీనెస్గా ఫీల్ అవ్వి నెక్స్ట్ మనకు ఆర్డర్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం అంత మంచిగా ఆర్డర్ అనేది రిసీవ్ చేయాలి. సో అంత మంచిగా డిజైన్ చేస్తేనే కస్టమర్ హ్యాపీనెస్ అనేది వస్తుంది. సో ఈ వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రంజిత వ్లాగ్స్ బరుగుట, అండ్ ప్లీజ్ టు ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో. ఇంకా మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మీ ముందుకు వస్తూనే ఉంటాయి. సో సీ యూ గైస్, బాయ్.